రేపే విజయ ఏకాదశి బుధవారం. రేపు 5 యాలకులతో ఈ చిన్న పరిహారం చేయండి. కోట్ల అప్పు ఉన్నా సరే ఖచ్చితంగా తీరిపోతుంది. తీరని కోరికలు కూడా తీరిపోతాయి. అయితే హిందూ క్యాలెండర్ ప్రకారం పాల్గొన మాసంలో కృష్ణపక్షం 11వ రోజున విజయ ఏకాదశి జరుపుకుంటారు. ఇది సాధారణంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి లేదా మార్చిలో వస్తుంది. దీనిని పాల్గొన కృష్ణ ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. విజయం అనేది పదానికి విజయం అని అర్థం. అంటే ఈరోజు ఉపవాసం ఆచరించిన ప్రతి ఒక్కరూ వారి యొక్క ప్రయత్నంలో విజయాన్ని సాధిస్తారు. వారి యొక్క శత్రువుల పట్ల శత్రువుల పైన కూడా విజయాన్ని సాధించడానికి ఈరోజు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఏకాదశి రోజున ఖచ్చితంగా యాలకులతో ఇలా చేయండి. తీరని కోరికలు కూడా తీరిపోతాయి. చాంద్రమాన్ క్యాలెండర్ ప్రకారం 11వ రోజైన ఏకాదశి హిందువులకు పవిత్రమైన రోజు. ఏకాదశి సాధారణంగా శుక్లపక్షం మరియు కృష్ణపక్షం సమయంలో 2 సార్లు నెలకు 2 సార్లు వస్తుంది. ఏకాదశి అనేది నెలకు 2 సార్లు వస్తుంది. ఇక ఆహారం నీటితో ఉపవాసం చేయాలి. నిర్జల లేదా సాత్విక మరియు వ్రత స్నేహపూర్వక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. విష్ణు భక్తులకు ఇది చాలా ముఖ్యమైనటువంటి ఉపవాసం అని చెప్పుకోవచ్చు. దీన్ని ఏకాదశి ఉపవాసం అని అంటూ ఉంటారు. ఇది శరీరాన్ని మరియు మనస్సును శుభ్రపరచడానికి కూడా సహాయపడుతుంది. విజయ ఏకాదశి 2024వ సంవత్సరంలో మనకు మార్చి 6వ తారీఖు బుధవారం రోజుతో కలిసి వస్తుంది. విజయ ఏకాదశి సంవత్సరం మొత్తం మార్చి 6 బుధవారం రానుంది. సంవత్సరానికి మొత్తం 24 ఏకాదశులు ఉంటాయి. అయితే ఈ ఏకాదశుల్లో ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఒక్కొక్క ఏకాదశి రోజున ఒక్కొక్క రకమైనటువంటి ఉపవాసం కూడా ఉంటుంది. కాకపోతే ఏ ఏకాదశిలు అయినా సరే ఖచ్చితంగా ఉపవాసం పాటించాలి. నెలకు 2 సార్లు ఉపవాస దీక్షను ఆచరించాలి. శత్రువుల భయం ఉన్నవారు కావచ్చు, అప్పుల సమస్య ఉన్నవారు కావచ్చు, ఆర్థిక సమస్యలు ఉన్నవారు కావచ్చు, భార్యాభర్తల మధ్య గొడవలు కావచ్చు, ఇలా చెప్పిన మాట వినకపోవడం కావచ్చు, ఇలాంటి సమస్యల నుండి కూడా బయటపడవచ్చు. అయితే ప్రత్యర్థులపై విజయం సాధించాలి అనేటటువంటి ప్రతిదీ కూడా అందరికీ ఉంటుంది కదా. ఒకరిపై ఇంకొకరు విజయం సాధించాలి అని అనుకుంటూ ఉంటారు. అది ఏ విషయంలోనైనా సరే, చదువు పరంగా కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఇలా ఎలాగైనా సరే ఇతరుల కంటే మనం బాగా గొప్ప స్థాయిలో ఉండాలి, గొప్పగా విజయాన్ని సాధించాలి అనేటటువంటి ఒక భావం ఉంటుంది కదా. అలా మనం విజయం సాధించాలి అంటే కనుక ఖచ్చితంగా యాలకులతో ఇలా చేయండి. అయితే విజయ ఏకాదశి అని ఈ విజయ ఏకాదశి యొక్క పవిత్రత అనేది చాలా గొప్పది. ఉపవాసాన్ని ఆచరించేవారు తమ యొక్క లక్ష్యాన్ని సాధించే వరకు ఆగరు. విజయ ఏకాదశి ఉపవాసం పురాణాలలో కూడా ప్రస్తావన ఉంది. అయితే పురాతన కాలంలో చాలామంది రాజులు ఈ ఉపవాసం ప్రభావం వల్ల ఎంతో పెద్ద పెద్ద యుద్ధాలలో కూడా గెలిచారు అని చెబుతుంటారు. అత్యంత కఠినమైనటువంటి యుద్ధాలను కూడా ఈ ఉపవాసంతో జయించవచ్చు, సాధ్యం అవుతుంది అని కూడా చెబుతూ ఉంటారు. అయితే అసాధ్యమైనవి కూడా సాధ్యం అవుతాయని చెబుతూ ఉంటారు. అయితే లక్ష్యాలను ఈరోజు చేసే ఉపవాస దీక్ష ద్వారా సాధించవచ్చు అని నమ్ముతూ ఉంటారు. ఈ ఉపవాసం పాటించడం వల్ల పాపాలు, బాధలు తొలగిపోతాయి. విజయ ఏకాదశి తిథి ప్రారంభం మార్చి 6వ తారీఖు 2024 ఉదయం 6:30 ప్రారంభమవుతుంది. మార్చి 7వ తారీఖు 2024 ఉదయం 4:13 ఏకాదశి తిథి ముగుస్తుంది. విజయ ఏకాదశి పర్వదినాన విజయ ఏకాదశి ఉపవాస పారాయణ లేదా ముగింపు మార్చి 7న జరుగుతుంది. సాధారణ సమయం మధ్యాహ్నం 1:43 నుండి సాయంత్రం 4:04 వరకు. హరివాసుల యొక్క ముంగిలపు క్షణం హరి మనకు తెలుసు కదా, విష్ణుమూర్తి. హరి
విష్ణుమూర్తి లక్ష్మీదేవి మనల్ని కరుణించి కటాక్షించే క్షణం అని చెప్పుకోవచ్చు. 9 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. ఇక మార్చి 8 వైష్ణవ ఏకాదశికి పారాయణ సమయం ఉదయం 6 గంటల 38 నిమిషాల నుండి 9 వరకు ఆచరించవచ్చు. ఇక వెండి లేదా రాగి కుండ లేదా కొత్త మట్టి కుండ నీటితో నింపి మామిడి ఆకులతో అలంకరించాలి. అంటే ఏదైనా వెండి లేదా రాగి కుండ లేదా మట్టితో తయారు చేసినటువంటి ఒక కొత్త కుండను తీసుకొని దాంట్లో నీటితో నింపి దాని చుట్టూ కూడా మామిడి తోరణాలతో అలంకరించి దానిని కప్పిన తరువాత ఏకాదశి రోజు ముందు పూజ ప్రదేశంలో గోధుమలు, బియ్యం, బార్లీ, మొక్కజొన్న, శనగ మొదలైనటువంటి 7 ధాన్యాలను పోసి దానిపై ఉంచాలి. అంతేకాదు కుండకు పూలు, గంధం సమర్పించాలి. నెయ్యి దీపం వెలిగించి నైవేద్యం సమర్పించి పూజించాలి. కుండ పైభాగంలో విష్ణువు బంగారువు విగ్రహాన్ని ఉంచుతారు. ఏకాదశి నాడు వేకువజామునే నిద్రలేచి స్నానం చేసి తర్వాత పూజ, గంధపు ముద్ద, ఇతర పూజా సామాగ్రిని అమర్చిని మళ్ళీ కుండను పూజించాలి. విజయ ఏకాదశి మరుసటి రోజు ద్వాదశి నాడు కుండను నదీ తీరానికి లేదా జలాశయం వద్దకు తీసుకువెళ్ళి మళ్ళీ పూజించాలి. అప్పుడు దానిని బ్రాహ్మణుడికి సమర్పించాలి. విజయ ఏకాదశికి సంబంధించిన అన్ని కర్మలు చేసేటప్పుడు విష్ణుమూర్తిని పూజించాలి. అంటే ఏదైనా పని విజయ ఏకాదశికి సంబంధించినటువంటి ఏ పూజా విధానం ఏ పూజా విధానం చేయాలి అనుకున్నా సరే ఈ విధంగా మనం చేసి అన్ని పూజలు చేసి విష్ణుమూర్తిని తలుచుకుంటూ చేయాలి. ఇలా చేయటం వలన విజయ ఏకాదశి రోజున శత్రువులపై విజయాన్ని సాధిస్తాము అని అర్థం. అంటే ఇదంతా మనం విజయం సాధించడానికి కేవలం శత్రువులపైనే కాదు, విద్య, ఉద్యోగ, వ్యాపార రంగంలో కూడా అన్ని రంగాల్లో విజయం సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ విధంగా కొత్త కుండను లేదా వెండి లేదా రాగి ఇలాంటి కొత్త కొత్త కుండలు తీసుకొని దానిని 9 రకాల నవధాన్యాల పైన పెట్టి ఆ కుండను పూజించి ఆ కుండను నదీ తీరానికి తీసుకువచ్చి ఆ తరువాత ఆ నదీ తీరం దగ్గర లేదా ఇంకా ఎక్కడైనా బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు అనేవి తొలగిపోతాయి. అంతేకాదు మీ జీవితం అనేది మారిపోతుంది. సకల దరిద్రాల నుండి బయటపడతారు, విముక్తి కలుగుతుంది. ఇక ఈ విధంగా విజయ ఏకాదశి రోజున చేస్తే విజయాలు కలుగుతాయి. మరి అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి, అదేవిధంగా మన యొక్క కోరికలు తీరడానికి విజయ ఏకాదశి రోజు అంటే రేపు బుధవారం విజయ ఏకాదశి రోజు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మనం ఈ విజయ ఏకాదశి రోజు రేపు యాలకులతో ఏ చిన్న పరిహారం పాటిస్తే గనక కోట్ల అప్పున్నా సరే తీరిపోతుంది. ఆ పరిహారం ఏమిటి అంటే ముందుగా మీరు ఒక 5 యాలకులను తీసుకోండి. 5 యాలకులు తీసుకున్న తర్వాత యాలకులు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం అని అర్థం. యాలకులు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉంటాయి. యాలకులని సుగంధ ద్రవ్యాలు అని కూడా పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఈ యాలకులను తీసుకొని యాలకులని మీరు ఒక ఎల్లో కలర్ అంటే పసుపు రంగులో ఉంటుంది కదా ఒక వస్త్రం, ఆ వస్త్రంలో 5 యాలకులను వేయండి. అలానే బెల్లం ముక్కలను 5 తీసుకోండి. 5 చిన్న చిన్న బెల్లం ముక్కలను తీసుకోండి. ఆ బెల్లం ముక్కలను కూడా పసుపు రంగు వస్త్రంలో వేయండి. అలా వేశాక అందులోనే చిటికెడు పసుపు, కుంకుమ, పచ్చకర్పూరం, కొన్ని అక్షంతలు కూడా వేయండి. ఇవన్నీ వేసేసి చిన్న మూటలాగా కట్టి ఆ మూటను లక్ష్మీదేవి విష్ణుమూర్తుల పటం ముందు పెట్టండి. అలా పెట్టేసి నమస్కరించుకోండి. మీ సమస్యలను చెప్పుకోండి. మీకు ఏదైతే సమస్య ఉందో, ఏదైతే అప్పుల సమస్య ఉందో, ఆర్థిక సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా చెప్పుకోండి. అలా చెప్పుకున్నాక మీరు ఇక ధనానికి సంబంధించినటువంటి పరిహారం చేస్తే కనుక అందులోనే మీరు ఒక 11 రూపాయలను కూడా వేయండి. అంటే అప్పులు తీరాలి అని చేస్తే మాత్రం ఖచ్చితంగా ఒక 11 రూపాయలు అనేవి వేస్తే కనుక అప్పులు అనేవి అతి త్వరగా తీరిపోతాయి. అప్పుల సమస్య నుండి బయటికి వస్తారు. సకల దరిద్రాలు తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇక అదే విధంగా మీ జీవితం అనేది మారిపోతుంది. జాతకంలో ఉండే చెడు దోషాలు తొలగిపోతాయి.
అప్పుల నుండి విముక్తిని పొందుతారు. ఇక అలానే ఆ మూట కట్టేసి ఆ మూటను లక్ష్మీదేవి పటం ముందు పెట్టేసి మళ్ళీ ఆ మూటను తీసుకువచ్చి మీరు ఉత్తరం వైపున పెట్టండి. ఉత్తరం వైపున ఈ మూటను రేపు ఏకాదశి రోజు పెట్టడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది వస్తుంది. లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. మీ పాపాలు దోషాలు అన్నీ తొలగిపోతాయి. ఇక తరువాత మళ్ళీ ఆ మూటను ఏం చేయాలి అంటే కనుక, ఏదైనా మీకు దగ్గరలో దేవాలయం ఉంటే కనుక ఆలయానికి వెళ్ళేసి ఒక రాగి చెట్టు ఉంటే కనుక, లేదా ఇతర ఏవైనా చెట్లు ఉంటే ఆ చెట్లకు ముడుపులు ఉంటే ఈ ముడుపుని కూడా ఆ చెట్టుకి కట్టేయండి. ఇలా కట్టేయడం వల్ల మీ కోరిక తీరిపోతుంది. ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరిపోతుంది. తీరడానికి కాస్త సమయం పట్టవచ్చు, కానీ భక్తితో శ్రద్ధతో నియమంగా ఈ పరిహారాన్ని చేస్తే గనక ఖచ్చితంగా మంచి ఫలితాన్ని అయితే పొందుతారు. ఇక తెలుసుకున్నారు కదా రేపు ఏకాదశి రోజున ఏం చెయ్యాలి అని, ఎలా చేస్తే అప్పుల సమస్య నుండి బయటపడతాము అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.